వి న్యూస్. నర్సీపట్నంలో బంద్ విజయవంతంగా సాగుతుంది. వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులను నిలిపివేసి దీంతో పాటు దుకాణాలు వామపక్షాల నాయకులు సీఎం కాంపౌండ్ నుంచి పెద్దబొడ్డేపల్లి వరకు మోటార్ సైకిల్ ర్యాలీగా వెళ్లి ప్రైవేటు వాహనాలు తిరగకుండా నిరోధించారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలుపు మేరకు నర్సీపట్నంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. నిత్యావసరాలు, కూరగాయలు, పళ్ళు, మెడికల్ షాపులు మినహాయించి మిగతా షాపులన్నీ మూసివేయబడ్డాయి. కొన్ని దుకాణాలు తెరిచిన దగ్గర వామపక్షాలు సిపిఐ, సిపిఎం వారి దగ్గరుండే దుకాణాలు మూసివేయించారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బంద్కు మద్దతు పలకడంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడ్డాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బస్సులు కదలక, ప్రయాణికులు లేక ఖాళీగా ఉంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ సుమారు 250 రైతు సంఘాలు 12 రోజులుగా రైతు వ్యతిరేక చట్టాలపై నిరసనల ఆందోళనలు చేపడుతున్నారు. ప్రభుత్వం పలు దఫాలు చర్చలు జరిపినా రైతులకు అనుకూలంగా లేక చర్చలు విఫలమయ్యాయని అన్నారు. దేశంలో లక్షలాది రైతులు ఆందోళన చేపడుతున్నారు. వారికి సంఘీభావంగా ఈరోజు భారత్ బంద్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి సత్యబాబు, జిల్లా రైతు సంఘ కార్యదర్శి మేక సత్యనారాయణ, మాకిరెడ్డి రామనాయుడు, గురుబాబు, రుత్తల పెద్దబుజ్జి, ఎల్వి రమణ, శ్రీరామ్మూర్తి, రాధాకృష్ణ, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని రక్షించండి, రైతులు కాపాడండి. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు నశించాలి. సుమారు 250 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనాటికి 12 రోజులుగా సార్వత్రిక సమ్మె 26 ముందు రోజు నుండి కూడా 25వ తారీఖు నుండి కూడా మరి రైతులు పార్లమెంటులో మొన్న తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు మరి ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం అనేక దఫాలుగా చర్చలు జరిపినా ఏవైతే తీసుకొచ్చారో రైతు వ్యతిరేక కార్పొరేటు అనుకూలమైనటువంటి రైతు చట్టాలను తీసుకొచ్చారో ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం కొన్ని సవరణలు ఒప్పుకొని తప్ప 3 చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. రైతు పండించినటువంటి పంట మరి కార్పొరేట్ల చేతుల్లో పోతూ ఉంది. మొత్తం వ్యవసాయ రంగం అంతా కూడా కార్పొరేట్లు అనుకూలంగా మరి ఆ చట్టాలు తీసుకురావడం కాబట్టి ఈరోజు పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ అనేక రాష్ట్రాల నుండి ఢిల్లీ నడిబడ్డున ఈరోజు లక్షలాది మంది ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు, లక్షలాది వెహికల్స్తో. మరి ఆందోళనకు సంఘీభావంగా ఈరోజు భారత బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బంద్కు సహకరిస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు మరి ఈ దేశంలో ఉన్నటువంటి చాలా వామపక్షాలతో పాటు అనేకమైన రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఈరోజు అన్నం పెట్టే రైతుకి అన్యాయం జరుగుతూ ఉంది, ఆయనకి కడుపు కోత గురవుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చారో ఈ చట్టాలన్నీ కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా రైతాంగానికి మద్దతుగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో సామాన్యులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ బంద్ని జయప్రదం చేయడం కోసం అనేక సంఘాలు 500 సంఘాలు ఇవాళ కృషి చేస్తూ ఉన్నాయి. అలాగే కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. అనేక రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తాయి. అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది అనేది అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మోడీ గారిని. ఎందుకంటే ఇవాళ రైతాంగం ఇప్పటికే దివాళా తీసింది. రైతాంగానికి కూడా అనేక సదుపాయాలు కల్పించాల్సింది పోయి వాళ్ళ మీద ఇంకా అనేక షరతులు పెట్టి వాళ్ళని ఇవాళ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బంద్ వల్ల మోడీ దిగిరావడమా లేకపోతే వేకడమా అనేది జనం తేల్చుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మోడీ గారికి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అలాగే ప్రధాన పాలకపక్షం కూడా ఈవేళ మద్దతు తెలియజేసి ఈవేళ రైతుల యొక్క సమస్యల్ని తీవ్రంగా చూసి రైతుల పోరాటాలు చూసి ఈవేళ దిగొచ్చారు. కాబట్టి వీళ్ళని కూడా సరైన ఆలోచించి జయప్రదం చేయడం కోసం కృషి చేయాలని, మీరు తిరిగి రావడం కోసం అసలు ఆ బిల్లును వెనక్కి తీసుకోవడం కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని